నమస్తే. నేను ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో చాలా అబ్జర్వ్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే, చాలామంది ఇండియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ అమెరికాలో ట్రంప్ ఇమిగ్రేషన్ మీద ఏదైనా రూల్స్ కొత్తగా పెడితే ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటుండ్రు, సంతోషపడుతుండ్రు. వాడికి ఇట్లయింది అట్లయింది అని చెప్పి. నా దృష్టిలో అట్లా సంతోషపడేటోళ్ళందరూ వేస్ట్ గాళ్ళు. సో మీరు అట్లా సంతోషపడే బదులు మీరు కూడా జీవితంలో కష్టపడండి, కాస్త మీ ఫ్యామిలీలకి హెల్ప్ చేసుకోండి, బాగుపడండి. అంతేగాని వాడికి ఇట్లయిందని చెప్పి సంతోషం అయితే పడకండి. అమెరికాలో ఉండేటోళ్ళకి కష్టాలు ఉంటాయి, మీకు ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా కష్టాలే ఉంటాయి. సో ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. 2 రోజుల క్రితము ట్రంప్ కొత్తగా ఆర్డర్స్ ఇచ్చిండు H1B వీసాల మీద. అదేంటి అని అంటే $100,000 ఫీజు కట్టాలి అని. అది నేను కట్టను, నాకు ఉద్యోగం ఇచ్చే కంపెనీ వాళ్ళు కడతారు. అది 1 టైం ఫీజే. సో ఇప్పుడు నేను H1B మీద ఉన్నా అమెరికాలో. రేపు నెక్స్ట్ ఇయర్ H1B నాకు ఎక్స్టెండ్ చేసుకోవాలి, అయిపోతుంది. సో ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ అమెరికాలో ఉన్న H1B మీద ఉన్నా కాబట్టి నాకు ఆ రూల్ వర్తించదు. H1B ట్రాన్స్ఫర్ ఉన్న ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగంలోకి పోయినా కూడా 100,000 ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. H1B ఎక్స్టెన్షన్ రేపొద్దున నాకు ఎక్స్పైర్ అవుతుంది నెక్స్ట్ ఇయర్, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా. సో నేను కట్టాల్సిన అవసరం ఉండదు 100K. ఇంకోటి, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న నా పాస్పోర్ట్ మీద H1B వీసా ఉంది. సో నేను ఇండియాకి ఎన్నిసార్లన్నా పోయి రావచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. స్టూడెంట్స్ ఎవరైతే OPT మీద ఉంటారో వాళ్ళు H1B ఒకవేళ కంపెనీ స్పాన్సర్ చేసినా కూడా వాళ్ళకి కూడా $100,000 కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దాన్ని చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు. సో ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మనకి ఇక్కడ 3 years ఉంటుంది. 3 years పని చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది H1B లేకుండా. స్టెమ్ OPT మీద మీరు కనీసం ఆ 3 years మంచిగా పని చేసుకున్నా కూడా మీరు 40 లక్షలతో లోన్ కట్టుకొని ఇక్కడికి వస్తే ఆ 40 లక్షలు ఆ 3 yearsలో సంపాదించుకొని లోన్ క్లియర్ చేసుకొని ఇక్కడ మంచి నాలెడ్జ్, మంచి మైండ్ సెట్ సంపాదించుకొని మీరు ఇండియా, దుబాయ్, ఆస్ట్రేలియా ఏ దేశం పోయినా మంచిగా బతకొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్లో మనకి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి, డే టు డే మనం చేంజ్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని ఎప్పుడు వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వాడికి ఇన్ని పైసలు వస్తున్నాయి నాకు ఇన్ని పైసలు వస్తున్నాయి, అమెరికాలో ఇది చేస్తుండు నేను ఇండియాలో ఇది చేస్తున్నా, ఇట్లా పోల్చుకొని కంపారిజన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోకండి. మంచిగా కష్టపడండి, మీ ఫ్యామిలీలకి ఉపయోగపడే పని చేసుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.